ఈ వర్షాకాలం వచ్చే సమస్యల్లో, ఆరోగ్య సమస్యల్లో చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి ఒకే రకంగా ఉంటాయమ్మా? ఏమైనా తేడాలు ఉంటాయా? అంటే జలుబు కూడా వైరస్ కదమ్మా. ఇప్పుడు ఒకరికి వచ్చిందంటే జలుబు ఇంట్లో అందరికీ వస్తుంది. అది ఎందుకంటే అలా అని చెప్పేసరి ఇంట్లో ప్రతి విషయంలో వాళ్ళని ఏదో కరోనా వచ్చిన వాళ్ళ చూడలేరు కదా. ఆటోమేటిక్గా జలుబు అందరికీ వస్తుంది. అందుకనే ఏం చేయాలంటే జలుబు ఎవరికి వచ్చినా కూడా ఈ కషాయం తాగడం వల్ల నష్టమేం లేదు. అలాగే అన్నంలో తినడం వల్ల నష్టం లేదు. ఓ రోజు ఒకటే అలా కాకుండా ఓ రోజు సొంటి పొడి తిన్నా, ఓ రోజు కరివేపాకు పొడి తిన్నా, ఓ రోజు కరివేపాకు పచ్చడి తిన్నా, ఈ కొత్తిమీర కరివేపాకు ఇలాంటివన్నీ ఎక్కువ వాడచ్చు. అల్లం ఇటువంటివన్నీ కూడా వాటికి ఔషధ లక్షణాలు ఉన్నాయి అన్నింటికి. అందుకే మన వంటలు అన్నింటిలో పసుపు వేస్తాం. ఈ పసుపు అనేది చాలా, పసుపు నీళ్లు తాగితే చాలా మంచిది. అది కషాయంలో కాస్త పసుపు వేసుకుంటే ఇంకా మంచిది. అలాగే మనకు ఉన్నంతలో చేతనైనంతలో మనం ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందర ప్రథమ వైద్యంలాగా ఇంట్లో చేసుకోవాలి. వాటి వల్ల లాభం లేకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? ఇవి చెయ్యే ఉంది, బెణికింది అనుకుంటా, దానికి ఏదో పట్టి వేస్తాం, తగ్గదు, ఇంకేదో చేస్తాం, తగ్గదు. అప్పుడు అది మూమెంట్స్ తగ్గుతుందంటే అప్పుడు వెళ్ళాలి కదా. నీకు డిస్కంఫర్ట్ ఎక్కువైందంటే ఇంకా నీకు అసౌకర్యంగా ఉండి అప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి. అంతేగాని దాన్ని కూడా గృహ వైద్యం చేస్తూ ఉంటామంటే అవ్వదు. అంటే అవయవాలు మనకి సరిగ్గా మనకు పనిచేయట్లేదు అని అంటే ఏదో ప్రాబ్లం ఉందని అప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షల వల్ల మనకి ఏంటో తెలుస్తుంది. అలాగే కొంతమంది గుర్తునే ఇలా గోకితే పుల్లడిపోతూ ఉంటాయి. వాళ్ళకి రక్తశుద్ధి కావాలి. ఆ రక్తశుద్ధి కావాలంటే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ పరీక్షలు చేసి చూస్తారు కదా. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అయితే మానేమని చెప్పను, కానీ మరి జలుబులు, దగ్గులు, చిన్న చిన్న జ్వరాలు వాటికి మనం పరిగెత్తక్కర్లేదు. ఇంకోటి ఏంటమ్మా, చాలామంది జలుబు వచ్చిందన్నా, దగ్గు వచ్చిందన్నా, ఇంకేదో వచ్చిందన్నా ముందు ట్యాబ్లెట్ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఒక డోలో ఉంది కదా మన కోసం, ఒక పారాసెటమాల్ ఉంది కదా మన కోసం అనుకుంటూ ఉంటారు. తాత్కాలికమే అది. కొన్ని గంటలు 6 గంటల తర్వాత మళ్ళీ ఏమంటారు కదా అది. అటు నేననేది ఏంటంటే అవి ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మనం వాడచ్చు. మనకు తెలిసిన వైద్యం మనం చేసేసుకోకూడదు. అంతకన్నా ఇవి చేసుకోవచ్చు. నేనేది అవి మన ఐడియాతో మనం మాత్రలు వేసుకునే కన్నా ఈ గృహ వైద్యాలు చేసుకుని కుదరకపోతే అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సలహా తీసుకోకుండా ఏ రకమైన మెడిసిన్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఇంకొకటి, ఇప్పుడు వర్షాకాలం అని మెన్షన్ చేసుకున్నాం కాబట్టి చిన్నపిల్లలకి ఇలా బయటకు వెళ్లకుండా, బయట వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా ఇంట్లోనే వాళ్ళ కోసం స్నాక్స్ తయారు చేసేవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా స్నాక్స్ చెప్తారా? చెప్పాను ఇప్పుడు వరిపిండితో చేసేవి అన్నీ మంచివే. ఇప్పుడు ఇది అంటే నూనె ఎక్కువ పీల్చవు, దానివల్ల అదొక అడ్వాంటేజ్ అది. అలాగే పాలతో చేసినవి అటువంటివి పెట్టచ్చు మనం. ఈ గోధుమ గవ్వలు అటువంటివి మంచిదే. మైదా జోలికి వెళ్ళకుండా ఈ సమోసాలు, కచోరీలు, లేదా ఇది మైదాతో చేసిన వస్తువులు తగ్గించుకుంటే మంచిది. అది ఎందుకంటే మైదా అన్నది మనకి కొంచెం అరుగుదలకి చాలా కష్టం. అది జంక్ ఫుడ్లోకి వస్తుంది. అంతా వాటికి అంతా వాడేది మైదానే. మైదా మటుకు బాగా తగ్గించాలి. అలాగే పిల్లలకి ఇలాగ పూర్వం ఇది గోధుమ పిండి కలిపేసి చక్కెర బాణాలా చేసేవారు. ఇలా ఏదో ఒత్తేసి వాటి కోసి ఆ నూనెలో వేసి పాకం పట్టేవారు. లేదా గవ్వలు, లేదా బియ్య పిండితో చేసుకునేవి చేగోణీలు ఉంటాయి, చెక్కలు ఉంటాయి, అలాగే మురుకులు ఉంటాయి. ఇంకా ఈ పెసరపప్పును ఉత్త పెసరపప్పు ఉడికించేసి బియ్య పిండి కలిపి దాంతో కూడా మురుకులు చేస్తారు. ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి, మంచిదే. శనగపిండిని మైదా కొంచెం ఎక్కువ వాడకుండా ఈ మిగతా వాటితో చేసుకునేలాగా. అలాగే చక్కగా మిరప గారెలు చేసి పెట్టచ్చు, శనగపప్పు వడలు చేసి పెట్టచ్చు. శనగపప్పు అంటే అది పప్పు అన్నీ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొలకలు ఉంటాయి కదా, ఆ మొలకలతో కూడా ఏదో వడల్లాగా పకోడీలాగా చేసి పెట్టచ్చు.